హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టెన్సెస్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు టెన్సెస్ గురించి తెలుసుకోవాలంటే టెన్స్ అంటేనే మనకేంటి కాలము, టైం అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకు టెన్స్ గురించి మనం చదవాలి, నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దెర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేర్ ఇన్ ఇంగ్లీష్. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా మనకు మెయిన్గా మనం టెన్స్ నేర్చుకోవాలి అంటే మనకు కావాల్సిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్స్ అండి. ఇక్కడ మనము వర్బ్స్ గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మనము డీటెయిల్గా వెళ్దాము. వర్బ్స్ మనం తీసుకున్నట్టయితే వర్బ్స్ మెయిన్గా మనము 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి వర్బ్స్ వచ్చేసి మెయిన్ వర్బ్ అండ్ దెన్ హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇక్కడ మనము మెయిన్ వర్బ్ని ఇంకా వేరే పేర్లతో అంటే ప్రిన్సిపల్ వర్బ్స్ అని, లెక్సికల్ వర్బ్స్ అని, ఆర్డినరీ వర్బ్స్ అని కూడా వీటిని పిలుస్తాం మెయిన్ వర్బ్స్ని. ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ని మనము ఆక్సిలరీ వర్బ్స్ అని, అనామలస్ వర్బ్స్ అని కూడా పిలుస్తాము. ఇక్కడ మనకు మామూలుగా హెల్పింగ్ వర్బ్స్ను ఆక్సిలరీ వర్బ్స్ అని ఎక్కువగా తెలుస్తుంది అనమాట అందరికీ. ఇక్కడ మనకు మెయిన్ వర్బ్స్ని తీసుకున్నట్టయితే ఈ మెయిన్ వర్బ్స్లో మళ్ళీ మనకేంటంటే బేసింగ్ ఆన్ ద టైము, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఆ విధంగా మనం తీసుకున్నట్టయితే వర్బ్ ఫామ్స్ అనేటివి 4 టైప్స్లో ఉంటాయి మెయిన్ వర్బ్లో. అవి వచ్చేసి V1 అంటే ప్రజెంట్ ఫాము, V2 అంటే పాస్ట్ ఫాము, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అండి. ఈ విధంగా మనకు 4 ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మనము V1 ప్రజెంట్ ఫామ్లో తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఇంకా 2 ఫామ్స్ కనిపిస్తాయండి. ఆ 2 ఫామ్స్ ఏంటి? బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అండ్ దెన్ ఎస్ ఫామ్ అనమాట. ఇంకా అంటే ఇది బేసింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఇవి మారుతూ ఉంటాయి. బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అన్నా వస్తుంది, లేకపోతే ఎస్ ఫామ్ అన్నా మనకు బేసింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఇట్ విల్ బి చేంజ్డ్. అండ్ దెన్ ఇక్కడ మనకు చూడండి హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నట్టయితే మనకు హెల్పింగ్ వర్బ్స్లో మళ్ళీ బీ ఫామ్స్, డి ఫామ్స్ అండ్ దెన్ హ్యావ్ ఫామ్స్, మోడల్ వర్బ్స్ అనేటివి ఉన్నాయి. మనకు బీ ఫామ్ తీసుకున్నట్టయితే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఇవి బీ ఫామ్ కిందకి వస్తాయండి. డి ఫామ్ తీసుకున్నట్టయితే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫామ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఈ 3 వచ్చేసి బీ ఫామ్, డి ఫామ్ అండ్ హ్యావ్ ఫామ్. అండ్ దెన్ మనం తీసుకున్నట్టయితే మోడల్ వర్బ్స్ తీసుకున్నట్టయితే విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్ టు ఇవన్నీ మనకు మోడల్ వర్బ్స్ కిందకి వస్తాయి. మోడల్ వర్బ్స్ అంటే ఇది కూడా హెల్పింగ్ వర్బ్లోనే వస్తుందండి. నెక్స్ట్ మనము టెన్సెస్ యొక్క క్లాసిఫికేషన్ చూసినట్టయితే టెన్స్ను మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేశారు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ దెన్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ మనకు ప్రజెంట్ టెన్స్ అంటేనే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అని, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. తెలుగులో చెప్పుకున్నట్టయితే ఈ విధంగా వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం వస్తుంది. ఎలా చెప్తాము? ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ తీసుకున్నాము, ఐ గో. పాస్ట్ టెన్స్లో ఐ వెంట్ అని చెప్తాము. ఫ్యూచర్లో ఐ షల్ గో, నేను వెళ్తాను, నేను వెళ్తున్నా, నేను వెళ్ళాను, నేను వెళ్తాను అనేసి వస్తుందండి మీనింగ్. ఇక్కడ మళ్ళీ మనకు ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తిరిగి 4 టైప్స్గా డివైడ్ చేశారు. సింపుల్ ప్రజెంట్, ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 టైప్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అండ్ దెన్ వచ్చేసి నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. దెన్ నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్లో మనకు వచ్చేసి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనే 4 టైప్స్. ఈ సెంటెన్స్ కెన్ డివైడ్ ఇంటూ 4 టైప్స్. ఫస్ట్ మనకేంటంటే ఇక్కడ మనకు బేసిక్ అనేది రావాలండి, బేసిక్ కాన్సెప్ట్ అనేది రావాలి. మనం టెన్స్ చేయాలి అంటే సబ్జెక్ట్, వర్బ్ అనేది మనకు తెలియాలి. అంటే ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఎలాంటి వర్బ్ని అక్కడ యూజ్ చేయాలి అనేది. ఇక్కడ చూడండి మనము మామూలుగా సబ్జెక్ట్ అంటే ఏమొస్తుందండి? సబ్జెక్ట్ కిందకి మనకి ఎప్పుడు తీసుకున్నా నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉండాలి. నౌన్ వచ్చింది అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ మీరు నేమ్ని బేస్ చేసుకుని వర్బ్ని చూస్ చేసుకుంటారు. అదే ఇప్పుడు మనకు ప్రనౌన్స్ ఉన్నాయి. ప్రనౌన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనము పర్సనల్ ప్రనౌన్స్ ఒకసారి చూసినట్టయితే
ఈ పర్సనల్ ప్రనౌన్స్ అనేటివి తిరిగి 3 టైప్స్గా క్లాసిఫై అయ్యాయండి. పర్సనల్ ప్రనౌన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. దే ఆర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ దెన్ థర్డ్ పర్సన్. ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్ కింద ఐ వి అనే 2 ప్రనౌన్స్ వస్తాయండి. ఫస్ట్ పర్సన్ కింద ఐ వి అనే 2 పర్సన్స్ వస్తారు. సెకండ్ పర్సన్ కింద యు అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది, యు అనే సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ తీసుకున్నట్టయితే మనకు హీ, షీ, ఇట్, దే ఈ 3 వస్తాయండి, ఈ 4 వస్తాయి. హీ, షీ, ఇట్, దే. ఇక్కడ మనం తీసుకున్నట్టు వీటిలో మనం చూసినట్టయితే ఫస్ట్ పర్సన్లో ఐ వచ్చేసి సింగులర్ ఫాము, వి వచ్చేసి ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ పర్సన్లో మనకు యు ఒకటే ఉంది. ఇక్కడ ఒక్కటే ఉందంటే దీన్ని ఏదర్ సింగులర్ అన్నా తీసుకోవచ్చు లేదా ప్లూరల్ అన్నా తీసుకోవచ్చు అనమాట. మెయిన్గా దీన్ని మనము ఎక్కువగా ప్లూరల్గానే తీసుకుంటాము యును. అండ్ దెన్ థర్డ్ పర్సన్లో మనము హీ ఈజ్ ఏ సింగులర్ ఫామ్, సబ్జెక్ట్ హీ అనేది సింగులర్, షీ ఈజ్ ఆల్సో సింగులర్, ఇట్ ఆల్సో సింగులర్. ఇక్కడ దే అనేది ప్లూరల్ అనమాట. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే వస్తువులు అది ఇది, లేకపోతే వేటికైనా మనము జంతువులకైనా ఇట్ అనే పేరు పెడతాము. అండ్ దెన్ దే అనేది ఈ 3టికి ప్లూరల్ అనమాట. హీ, షీ, ఇట్కి ప్లూరల్ వచ్చేసి దే. ఇక్కడ మనం చూడండి సింగులర్ అండ్ ప్లూరల్ రాసాం కదా. ఐకి వి వస్తుంది, యూకు యూనే ప్లూరల్, హీకి దే, షీకి దే, ఇట్కి కూడా దే వస్తుంది అనమాట ప్లూరల్ ఫామ్స్లో. ఇక్కడ మనము ఫామ్స్ తీసుకున్నట్టయితే V1, V2, V3, V4 అని రాసుకున్నాం కదా. ఈ V1 వచ్చేసి ప్రజెంట్ ఫామ్, V2 వచ్చేసి పాస్ట్ ఫామ్, V3 వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపుల్, V4 వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అండి V4 వచ్చేసి. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ V1లో మనకు తిరిగి 2 టైప్స్గా రాసాం కదా, ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇక్కడ V1లో 2 టైప్స్ ఉంటాయనేసి చూడండి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 2 టైప్స్ అనేసి రాసాం కదా V1లో. ఇక్కడ అది బేర్ ఇన్ఫినిటీ అండ్ దెన్ ఎస్ ఫామ్ అనేసి. ఈ బేర్ ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది, ఎస్ ఫామ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ పర్సన్లో మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్లో సింగులర్ ఉందా, ఐ ఉంది. ఫస్ట్ పర్సన్ సింగులర్కి ఎప్పుడు మనకు బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అనేది వస్తుందండి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐకి ఎప్పుడు మనకు బేర్ ఇన్ఫినిటీ ఫామే వస్తుంది. అండ్ దెన్ వీక్ మనకు బేర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది అనమాట. బేర్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ దానికి మనము ఎస్, ఈఎస్ ఏమీ యాడ్ చేయము. దెన్ యూ కూడా మనకు V1లో బేర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఆ తర్వాత దేక్ కూడా మనకేం వస్తుంది, బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అనేది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఐ ఉంది. దీంట్లో ఇప్పుడు మనము డిస్కస్ చేసాం కదా, సింగులర్ ఉన్నట్టయితే వాటికి ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. హీ, షీ, ఇట్కి ఈఎస్ గోస్ అనే వస్తుంది. అదే మనకు ప్లూరల్ ఉంది, ఐ అనేది సింగులరే బట్ అది బేర్ ఫామ్ అనేది తీసుకుంటుంది. ఐ గో అనే వస్తుంది కానీ ఐ గోస్ అని రాదు అండి. ఇది కండిషన్ అనమాట. ఐ గో అనే వస్తుంది కానీ ఐ గోస్ అని రాదు. తర్వాత చూడండి ఇక్కడ ఐ గో, వి గో, యూ గో, దే గో, హీ గోస్, షీ గోస్. ఎందుకు ఇక్కడ యాడ్ అవుతుందంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకేమి ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. వర్బ్కి ఈఎస్ అనేది ఎస్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఐ గో, వి గో, యూ గో, హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, రామా గోస్, సీతా గోస్. నేమ్ వచ్చినా కూడా మనం ఏంటి ఎస్ ఫామ్ అనేది యూస్ చేస్తాము. ఇక్కడ మనము సింపుల్ ప్రజెంట్ తీసుకున్నట్టయితే సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ప్రజెంట్ ఫామ్ను తీసుకుంటాము. ఈ ప్రజెంట్ ఫామ్లో కూడా మళ్ళీ మనకు 2 టైప్స్లో ఉంటాయి. సింగులర్ ఉంటే ఒకటి, అండ్ దెన్ ప్లూరల్ ఉంటే ఇంకొకటి వస్తుంది అనమాట. సింగులర్ ఉంటే ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే మనకు ఏమొస్తుంది, ఈఎస్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది, ఎస్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. అదే మనకు ఐ ఈజ్ ద ఎక్సెప్షన్. సింగులర్ ఉన్నా కూడా మనకు అక్కడ ఏమొస్తుంది, బేర్ ఇన్ఫినిటీ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడి వరకు మనము డిస్కస్ చేసామండి. ఇది బేసిక్ పార్ట్ అవుతుంది టెన్సెస్ కోసం అనేసి. దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ కావాలంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.